Hello everyone, ఇవాళ మనం ఎథిక్స్లో ది కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో ఆఫ్ పొలిటికల్ యాటిట్యూడ్ చూద్దాం. ఇవాళ మనం పొలిటికల్ యాటిట్యూడ్ని జనాలు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో చూద్దాం. దీంట్లో ఫస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఓటింగ్. ఓటింగ్లో తెలుస్తుంది పీపుల్స్ పొలిటికల్ యాటిట్యూడ్ ఎలా ఉందో అని. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో రిపబ్లికన్స్ ఉంటారు, డెమోక్రాట్స్ ఉంటారు, పొలిటికల్ పార్టీస్. యూజువల్గా రిపబ్లికన్స్కి ఓట్ చేసే వాళ్ళు క్యాపిటలిస్ట్స్ అయి ఉంటారు, హూ ఆర్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ బిజినెస్. వాళ్ళు క్యాపిటలిజం ఐడియాలజీని నమ్మే వాళ్ళు ఎక్కువగా రిపబ్లిక్స్కి ఓట్ చేస్తారు. అలాగే వెల్ఫేర్ స్టేట్, ఈక్వాలిటీస్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువగా డెమోక్రాటిక్ పార్టీకి ఓట్ చేస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దేర్ పొలిటికల్ యాటిట్యూడ్. సెకండ్ వచ్చేసి ఆర్టికల్స్ ఇన్ న్యూస్ పేపర్. యూజువల్లీ మీడియా అంటే ఏంటి, ఇట్స్ ది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఎందుకు, ఎవరెవరు పొలిటికల్ యాక్టివిటీస్ అన్నిటినీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజము ఆర్ నార్మల్ జర్నలిజంలో వాళ్ళు ఏం చేస్తారు, దే అసెస్, అనలైజ్ అండ్ పుట్ ఇట్ ఇన్ అన్ ఆర్టికల్. అది మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అవుతే అందరూ చదువుతూ ఉంటారు. ఇది రైటర్కి అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ పొలిటికల్ యాటిట్యూడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్సెస్కి ఒక స్టాండర్డ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చింది, డిజిటలైజ్ అయ్యింది అన్నది న్యూస్. ప్రోగ్రెసివ్ పొలిటికల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఓకే డిజిటలైజేషన్ హెల్ప్ చేస్తుంది అన్నట్టు రాస్తారు. అది వాళ్ళ పొలిటికల్ యాటిట్యూడ్. ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్కి కొంచెం ఫర్ ఉంటారు, బికాజ్ వాళ్ళకి ఏంటంటే మోర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది నచ్చుతుంది పొలిటికల్ సిస్టమ్స్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోగ్రెసివ్ రైటర్ ట్యాక్స్ ఎస్ఓపిస్ని డిజిటలైజేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. రిగ్రెసివ్ ఐడియాలజీ ఉంటే అండ్ ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఎవరైతే ఈ డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు ఒకవేళ రైటర్ నమ్మకపోతే తనకి ఒక రిగ్రెసివ్ యాటిట్యూడ్తో చెప్తారు, డిజిటలైజేషన్ వల్ల సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డేటా థ్రెట్ ఎక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్క్లూషన్. ఇలా రాస్తాడు రిగ్రెసివ్ రైటర్. అదే ఒక మిడిల్ పాత్ తీసుకునే రైటర్ ఏం చేస్తారు, పాజిటివ్ నెగిటివ్స్ రాసి వాట్ ఈస్ ద మిడిల్ పాత్, ఏ సొల్యూషన్స్ అన్నవి ఎక్స్ప్రెస్ చేస్తారు. దట్ ఈస్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్ త్రూ సోషల్ మీడియా. ఎస్పెషల్లీ ఇన్ 21st century సోషల్ మీడియా అనేది వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ది పొలిటికల్ యాటిట్యూడ్. మనం చాలాసార్లు కామన్ పీపుల్ యూజువల్గా సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తారు, మాకు ఈ పార్టీ మేనిఫెస్టో ఐడియాలజీ ఇష్టము, లేకపోతే వీళ్ళు ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, సో ఆ రిఫార్మ్స్ని మనము అప్రిషియేట్ చేయాలి అన్నట్టు సోషల్ మీడియా పోస్టులని పెడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్, స్లోగన్స్. యూజువల్గా స్లోగన్స్ అనేవి వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ది పొలిటికల్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీస్లో, స్ట్రైక్స్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు అది ఈ స్లోగన్స్ని చెప్తారు రిపీటెడ్గా. దాంట్లో ఒక స్లోగన్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జై జవాన్ జై కిసాన్, ఈ స్లోగన్ చాలా ఫేమస్. సో దీన్ని బట్టి యూజువల్గా ఎవరైతే చెప్తారో ఆర్ ద పొలిటికల్ పార్టీ విచ్ హ్యాస్ సెడ్ వాళ్ళ ఐడియాలజీ ఏంటి అన్నది ఇలాంటి స్లోగన్స్తో తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఐడియాలజీ కూడా చూసాం మనం, వసుదైక కుటుంబం, ఇది రీసెంట్ స్లోగన్. సో వాట్ ఈస్ ది ఐడియాలజీ ది రూలింగ్ పార్టీ వాంట్స్ టు ప్రాపగేట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఆర్ దిస్ స్లోగన్ అన్నది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ దిస్ కాఫీ డిస్కషన్స్. యూజువల్గా ఇద్దరు ఫ్రెండ్స్ కాఫీ షాప్కి వెళ్తే ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు పాలిటిక్స్ వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు, డిబేట్స్ అవుతాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇది అర్బన్ ఇండియాలో. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ఫార్మ్, రూరల్ ఇండియాలో ఏమవుతుంది అంటే దేర్ వుడ్ బి ఏ క్లాస్ విచ్ ఇస్ ఎడ్యుకేటెడ్, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ క్లాస్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైతే న్యూస్ పేపర్ చదవలేరో లేకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎవరైతే న్యూస్ పేపర్ చదవగలరో వాళ్ళు న్యూస్ పేపర్ చదివితే వాళ్ళు వీళ్ళకి చెప్తారనమాట ఏం జరిగింది వాళ్ళ న్యూస్ అని. దానితో పాటు ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్ తన వ్యూస్ని కూడా వీళ్ళ మీదకి ఫోర్స్ చేసేస్తాడు, అది తెలియకుండానే జరిగిపోద్ది అనమాట. సో తను న్యూస్ చదువుతాడు, ఆ న్యూస్తో పాటు తను ఒక అనుకున్నది ఏముంటుందో అది కూడా తనకు చెప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంచాయత్ సిరీస్లో మనం చూస్తే ఆ అపోజిషన్ వార్డ్ మెంబర్ ఏం చేస్తాడు, ఈ పిఎం ఆవాస్ యోజనలో అన్ని సర్పంచ్ వాళ్ళ డివిజన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు,
వెస్ట్ ఫులేరాకే ఇచ్చారు, ఈస్ట్ ఫులేరాకే ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఆ ఐడియాలజీని ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే చదవలేకపోతున్నారో వాళ్ళ మీద రుద్దేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది, హీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ నాలెడ్జ్ అలాంగ్ విత్ హిస్ పొలిటికల్ యాటిట్యూడ్. సో కాఫీ డిస్కషన్స్ అని దీనికి పేరు. సో ఈ డిస్కషన్స్లో కూడా ఐడియాస్ అనేవి ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, హౌ ఇస్ దిస్ పొలిటికల్ యాటిట్యూడ్ ఫార్మ్డ్? ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఎకనామిక్ స్టేటస్. పొలిటికల్ యాటిట్యూడ్ అయినా ఏ యాటిట్యూడ్ అయినా మనిషి అవసరం బట్టే ఫామ్ అవుతాయి. దాంట్లో ఒకటి ఏంటి, ఈ ఎకనామిక్ స్టేటస్ వల్ల ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా పూర్ అయితే కానీ నీకు వచ్చే ఇన్కంలో నువ్వు చాలా ట్యాక్స్ కడుతున్నావు అనే ఫీలింగ్ నీకుంటే నువ్వేం చేస్తావు, రిగ్రెసివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ తప్పు, అది ప్రమోట్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ఆర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి అగేన్స్ట్ అయిపోతావు నువ్వు. అదే నువ్వు బాగా రిచ్ అయితే ఈ రిగ్రెసివ్ ట్యాక్సేషన్కి అగేన్స్ట్ అయిపోతావు. అండ్ వాట్ విల్ పూర్ పీపుల్ ప్రమోట్? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. వాళ్ళు అంటారు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, మేము తక్కువ సంపాదిస్తున్నా అంతే ట్యాక్స్ కడుతున్నాం, ఎక్కువ సంపాదించినా అంతే ట్యాక్స్ కడుతున్నాం అన్న పొలిటికల్ థింకింగ్లోకి వచ్చేస్తారు. అదే మనం రిచ్ అయితే మనం ఏమనుకుంటాము, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఇస్ రాంగ్, బికాజ్ నేను ఎక్కువ సంపాదిస్తున్నానంత మాత్రం నేను ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు కదా. దానివల్ల నాకు మోటివేషన్, చాలామంది అంటారు ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ పెడితే ఎక్కువ సంపాదించాలన్న మోటివేషన్ తగ్గిపోతుంది అని. సో ఏ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ దేనికి సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి వీళ్ళ పొలిటికల్ యాటిట్యూడ్స్ విత్ రిగార్డ్స్ టు ప్రోగ్రెసివ్ అండ్ రిగ్రెసివ్ ట్యాక్సేషన్ వాళ్ళకి ఓట్ చేయాలా చేయకూడదా అన్నది చూసుకుంటారు. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెంచ్ రివల్యూషన్. ఫ్రెంచ్ రివల్యూషన్లో ఏంటి, 2 ఎస్టేట్స్ హైలో ఉండేది, 3rd ఎస్టేట్ లోలో ఉండేది. సో ఫస్ట్ 2 ఎస్టేట్స్ ఫ్రెంచ్ రివల్యూషన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఈ సోషల్ హైరార్కీ ఉంటేనే నాకు కంఫర్టబుల్ లైఫ్ అన్నది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు దే డెంట్ సపోర్ట్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. వెరాస్ ది 3rd ఎస్టేట్ ఎవరైతే పెయిన్ని ఫీల్ అవుతున్నారో, బికాస్ వీళ్ళే ట్యాక్స్ కట్టాలి, ప్లస్ వీళ్ళు ట్యాక్స్ కట్టినా కూడా వీళ్ళకి గవర్నమెంట్ పాలసీస్లో ఏం సే ఉండదు, అక్కడ జరిగే రూల్స్లో ఏం సే ఉండదు అని చెప్పి వీళ్ళు చాలా ఇల్ ట్రీటెడ్, అన్బయాస్డ్ అనిపిస్తుంది అన్నది అర్థం చేసుకుని 3rd ఎస్టేట్ వాళ్ళు రివోల్ట్ చేశారు. సో దే సపోర్టెడ్ ది ఫ్రెంచ్ రివల్యూషన్. సో అలాగే ఎకనామిక్ స్టేటస్ బట్టి కూడా మన పొలిటికల్ యాటిట్యూడ్ అన్నది ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వల్ల కూడా మన పొలిటికల్ యాటిట్యూడ్ ఫామ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ స్టూడెంట్స్ కానీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కానీ, బికాస్ వాళ్ళు చాలా చదువుంటారు కాబట్టి ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎంపైర్స్, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇవన్నీ చదువుంటారు కాబట్టి దే ఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ పాలిటిక్స్. సో వాళ్ళు మోర్ సెన్సిటివ్ ఉన్నప్పుడు వాళ్ళకి మోర్ పొలిటికల్ యాటిట్యూడ్ అన్నది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో మనం కార్టూన్స్ చూస్తాం, మీమ్స్ చూస్తాం, జోక్స్ చూస్తాం. ఇండైరెక్ట్గా సబ్కాన్షియస్లీ మనం ఒక యాటిట్యూడ్ని, ఒపీనియన్ని ఫామ్ చేసేసుకుంటున్నాం. అందుకే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు వచ్చిన కొత్త ఛాలెంజ్ ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ ది సోషల్ మీడియా. ఎలక్షన్ కమిషన్కు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ కొంతమంది ఏంటి మనీ పే చేసి రాంగ్ ప్రాపగాండా సెండ్ చేస్తున్నారు. సో ఈ ప్రాపగాండా వల్ల రియాలిటీస్ని మర్చిపోయి జనాలు ఏమైనా ఓట్ చేస్తారేమో అన్న భయంతో ఎలక్షన్ కమిషన్కి కొత్త ఛాలెంజ్ ఆఫ్ రెగ్యులేటింగ్ ది సోషల్ మీడియా. సో ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ సెడ్ దట్ ఆమ్ ఆద్మీ పార్టీ కుడ్ కమ్ ఇన్ టు పవర్ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పి. సో సోషల్ మీడియా కూడా పొలిటికల్ యాటిట్యూడ్ని ఫామ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. ఇది మోస్ట్ ట్రెడిషనల్ మెథడ్. ప్రతి పొలిటికల్ పార్టీ వచ్చి వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు అన్నది వాళ్ళే చెప్తారనమాట. దీంట్లో ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు మన జనాలు ఏం చూసుకుంటారు, నాకేం అవసరం, ఈ పొలిటికల్ పార్టీస్ నాకేం చేయాలనుకుంటున్నాయి. సో ఇప్పుడు ఆ రెండు విషయాలు మ్యాచ్ అయితే ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీయే ఈ పీపుల్స్ ఐడియాలజీగా మారిపోతుంది. సో ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ వచ్చేసి రామ్ మందిర్ అనమాట.
బీజేపీ మేనిఫెస్టోలో రామ్ మందిర్ ఒకటి, యూసీసీ ఒకటి, దీనికి కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆల్సో పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనని ప్రమోట్ చేశారు, ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇవన్నీ ఏమవుతుంది, ఎలక్షన్స్లో ఈ పొలిటికల్ యాటిట్యూడ్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసాయి. నౌ ఏంటి రిక్వైర్మెంట్ ఆఫ్ ది పొలిటికల్ యాటిట్యూడ్? పొలిటికల్ యాటిట్యూడ్ లేకపోతే ప్రాబ్లం ఏంటంటే జనాలు అసలు పాలిటిక్స్ గురించి పట్టించుకోరు. అప్పుడు డెమోక్రసీకి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ అకౌంటబిలిటీ అనేది సస్టైన్ అవ్వదు. సో పొలిటికల్ యాటిట్యూడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ అవ్వచ్చు, నెగిటివ్ యాటిట్యూడ్, లైక్ క్రిటిసిజం ఉండొచ్చు, లేకపోతే అప్రిసియేషన్ ఉండొచ్చు, కానీ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే పబ్లిక్ పాలసీ మేకింగ్, డెసిషన్ మేకింగ్, ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ, జస్టిస్, ఫెయిర్నెస్, ఇలాంటివన్నీ అప్హోల్డ్ చేయాలంటే ఏదో ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ తయారు చేసేది జనాలే. ఆ జనాలు ఆ సిస్టమ్ని తయారు చేయాలంటే వాళ్ళకంటూ ఒక పొలిటికల్ యాటిట్యూడ్, పొలిటికల్ ఐడియాలజీ ఆర్ పొలిటికల్ అలైన్మెంట్ అనేది ఉండాలి. సో అందుకు there is a requirement of political attitude. సో ఈ వీడియోలో మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ పొలిటికల్ యాటిట్యూడ్, ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ యాటిట్యూడ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పొలిటికల్ యాటిట్యూడ్ని చూసాం. నెక్స్ట్ వీడియోలో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.